హలో హాయ్ గైస్. మా విషయం ఏంటంటే రీసెంట్గా న్యూఢిల్లీలో అయితే ఒక హిందూ అబ్బాయినైతే తరుణ్ అనే వ్యక్తిని అయితే చంపడం జరిగింది. ఇప్పుడు మన దేశాన్ని అయితే న్యూస్ అయితే చాలా చెక్ చేస్తుంది అనమాట. ఈ మధ్యనే ఇరాన్కి ఇజ్రాయెల్కి అయితే గొడవ చాలా థర్డ్ వార్ టైప్లో జరిగింది కదా. అంటే ఇప్పుడు ఇండియాలో కూడా అంటే చాలామంది రియాక్టర్ అనమాట అక్కడ ఉన్న కమేని అనే వ్యక్తి చనిపోయినందుకు. ఇంకొచ్చేసి మన ఇండియాలో రీసెంట్ జరిగినది ఏంటంటే ఇప్పుడు రంజాన్ ఉంది కదా, రంజాన్ సీజన్లోన అంటే అందులో చాలామంది ముస్లిమ్స్ ఉపవాసాలు ఉంటారు కదా. ఇంకొచ్చేసి అక్కడ ఉన్న అంటే ఒక ఏరియాలోన న్యూఢిల్లీలో ఒక ఏరియాలోన ఒక మేడ పైన నుంచి ఒక చిన్న బాబు వచ్చేసి అంటే రంగులు ఇప్పుడు హోలీ కూడా జరిగింది. హోలీ ఆడుతున్నప్పుడు కింద ఒక బెలూన్ పడింది అనమాట. పడింటే అక్కడ ఉన్న రంగు వచ్చేసి కింద పడిన బెలూన్ రంగు వచ్చేసి ఒక ముస్లిం ఆమె మీద పడింది అనమాట. పడింటే ఆమె అంటే అక్కడ తప్పో తెలియదు, పడినందుకు ఏమవుతారో నాకు కూడా తెలియదు. ఇంకొచ్చేసి పాప వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బ్రదర్స్ అన్నీ వచ్చేసి చెప్తూ ఉంటే కూడా వినకుండా వాళ్ళ రిలేషన్ వాళ్ళకి ఫోన్ చేసి రప్పించి అక్కడ ఉన్న వాళ్ళని ఒక తరుణ వ్యక్తిని చంపించారనమాట. చంపేశారు అక్కడ ముస్లిమ్స్ వాళ్ళంతా కలిపి చంపేశారు. చంపేసిన తర్వాత అక్కడ అసలుకు మనిషిని చంపేంత పగ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇంకొచ్చేసి మామూలుగా ఇప్పుడు రంగు పడితే అంత ఇబ్బంది అంటే రంగులు ముస్లిమ్స్ వాళ్ళు చాలా అమ్ముతుంటారు అనమాట. అప్పుడు అంటని రంగు అంటే అప్పుడు అంటారు అని కుల మతము ఇప్పుడు ఎందుకు అడ్డం వచ్చింది అంటే రంగు పడితే నీకేమైనా అసలు ఏమవుతుంది నాకు అర్థం కావట్లేదు. ముస్లిమ్స్ అనేది రంగు పడితే ఏమవుతుంది అంటే రంగు అమ్మేటప్పుడు ఉంటారు, అమ్మేటప్పుడు ఏం కాదే. ఇంకొచ్చేసి మీకు ఎవరికైనా తెలిసి చెప్పండి అసలు ముస్లిమ్స్కి రంగు పడితే ఏమవుతుంది అని చెప్పేసి. అసలు అదేమన్నా పాపం అనేది కాదు. అంటే ఇండియన్స్లో ఉన్న ఆల్ ఇండియన్స్ ఆల్మోస్ట్ అంటారు. ఇంకొచ్చేసి మన ఇండియాలో అన్ని కుల మతాలు అన్నీ ఒకటే అంటారు, కానీ అంతా ఫేకే. ఇలాంటి కుల మతాలు ఉండడం వల్ల ఎప్పటికైతే ఈ దేశం అయితే బాగుపడదు. ఇంకో చిన్న వన్ ఆన్సర్ నాకు అర్థం కావట్లేదు, ఇప్పటికైనా అర్థం కావట్లేదు. చాలామంది అంటుంటారు అన్నమాట, న్యూస్లలో చాలా వింటున్నాను, ఫ్రెండ్స్ దగ్గర కూడా చాలా వింటున్నాను. అదేంటంటే ముస్లిం మీద రంగు పడకూడదని. బట్ ఎందుకు పడకూడదు, రీజన్ ఏంటి? అమ్మేటప్పుడు రంగు పడనిది అంటే చేతులు కంటుంది రంగు అమ్మేటప్పుడు. అప్పుడు లేని బాధ రంగు పడితే వచ్చింది ఎందుకు వస్తుంది అర్థం కావట్లేదు. ఇంకేమైనా తెలుసు కామెంట్ అయితే చేయండి.